మస్తన్రావు గారు, గతంలో ఎప్పుడైనా ఈ సెవెన్ సిస్టర్స్ ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఇప్పుడు చికెన్ నెక్ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎప్పుడైనా అటాక్ చేసినటువంటి సందర్భం, లేకపోతే వాటికి లోపలికి వెళ్ళడానికి వీలైనటువంటి పరిస్థితి, పూర్తిగా సంబంధాలు తెగిపోయే పరిస్థితి ఎప్పుడైనా ఏర్పడినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఒకవేళ అలా కనుక, ఒకవేళ అటువంటి పరిస్థితి కనుక వస్తే భారత ప్రభుత్వం ఏం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది? గుడ్ ఈవినింగ్ అండి. హెచ్ఎండి ప్రేక్షకులకు, రామ్మోహన్ రావు గారికి, మీకు కూడా. ఇప్పుడు సార్ ఏదైతే చెప్పారో రామ్మోహన్ రావు గారు, నిజానికి కింద మ్యాప్ లో చూపిస్తా ఉన్నారు. చూస్తే ఎంత నేరోగా ఉందో చూడొచ్చు అక్కడ. అంటే ఆకారానికి మనకి అది చికెన్ నెక్ అనేది, అంటే యాక్చువల్ గా బాటిల్ నెక్ అనుకుంటాం మనం. అది అక్కడ ఉన్న ప్రాంతం కనుక నైసర్గిక స్వరూపం భౌగోళికంగా చూసినా కూడా ఆ విధమైన ఆకారం ఉంది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది అనేది కూడా మనం ఇక్కడ చూడాలి. కింద మ్యాప్ లో చూపిస్తా ఉన్నారు స్పష్టంగా. సో అదేంటి మనకి అంటే ఇక్కడ రెండు అంశాలండి. టోటల్ గా 2217 16 అనుకుంటా, నేను 17 అన్నారు. మొత్తం బంగ్లాదేశ్ కి మనకి ఉన్న ఏదైతే సరిహద్దు ప్రాంతం ఉందో 2217 కిలోమీటర్లు. దానికి సంబంధించి ఏంటంటే అది అక్కడ కూడా కొన్ని కొండలు, నదులు, కోతకు గురయ్యే ప్రాంతం, ఇట్లా అంతా సమ్మిళితమై ఉంది అక్కడ. ఏదో పాకిస్తాన్ దగ్గర లాగా, అంటే పాకిస్తాన్ కూడా ఒక నదులు కలిసినాయి. ఇక్కడ మనకి చూడాలంటే మనకి దాదాపు 5-6 నదులు ఈ బంగ్లాదేశ్ లో. ఈవెన్ గంగా కూడా అక్కడ పద్మ అని పిలుస్తారు బంగ్లాదేశ్ వైపుకి. మన దగ్గరేమో గంగా, అది ఎండింగ్ వచ్చేసరికి పద్మగా బంగ్లాదేశ్ లో ప్రవేశించింది. ఇచమతి నది, అదేవిధంగా పద్మా నది, తీస్తా నది, ఖైరబ్, కసోతాక్ష, మహానంద, ఈ నదులన్నీ కూడా ఉన్నాయండి. సో ఈ నదులు పక్కన ఉన్నాయి, కొండలు గుట్టలు ఉండే ప్రాంతం ఉంది. ఇప్పుడు మనం ఏదైతే ఇందాక నుంచి చర్చించామో సిలిగురి కారిడార్, అదేంటంటే చైనాకి, అటు భూటాన్కి, నేపాల్కి, అదేవిధంగా సిక్కింకి, వెస్ట్ బెంగాల్లోనేమో అధికారికంగా ఉంది. సో అదేమైతుంది, ఇప్పుడు మీరు ఇందాక 7 సిస్టర్స్ చెప్పారు, మొత్తం 8 రాష్ట్రాలు 7 సిస్టర్స్ దాకా సిక్కిం కూడా కలిపి. అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, వీటన్నిటికీ ఏంటంటే అది ఒక్కటే మార్గం ఉంది. అది టోటల్ గా 120 కిలోమీటర్లు అనేది చెప్తా ఉన్నారు. బట్ అక్కడ ఎండింగ్ వచ్చేసరికి 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంది. ఇప్పుడు ఇదంతా మీరు ఇందాక అడిగారు, అసలు ఇట్లాంటి చోట కనుక ఏదైనా అటాక్ జరిగితే నిజంగా భారతదేశ ఈశాన్య రాష్ట్ర వైపు కనుక, ఈశాన్య ప్రాంతాన్ని దెబ్బతీయాలని కనుక ఎవరన్నా భావిస్తే, ముఖ్యంగా చైనానే కదా, మిగతా వాళ్ళు ఎవరు సాహసం చేస్తారు అక్కడ? పాకిస్తాన్ ఏదైనా చూస్తే ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు కానీ అంత ధైర్యం చేయలేరు. చైనాకి ఏంటంటే అక్కడ ఒక లోయ కూడా ఉంది, వాళ్ళకి చుంబీ లోయ అంటారు, చైనాకి సంబంధించి. దానికి దగ్గరగా ఉంటుంది. సో వాళ్ళు అటాక్ ఇప్పటి వరకు అయితే అదేం రాలేదు గతంలో, నాకు తెలిసి అయితే, నాకున్న సమాచారం ప్రకారం. అది కనుక నిజంగా కాన్సన్ట్రేట్ చేస్తే నిజంగా ఆ 7-8 రాష్ట్రాలకి సంబంధించి మొత్తం మన భారతదేశంతో సంబంధాలు తెగిపోయేంత పరిస్థితి ఉంది. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు ప్రపోజ్ చేసింది కూడా ఏంటంటే, కేంద్రపాలిత ప్రాంతంగా ఉండటం వల్ల దానికి సంబంధించిన మొత్తం ల్యాండ్ కానీ ఏదైనా కేంద్రం ఆధీనంలో ఉంటది కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవడానికి అధికారాలు. ఇప్పుడు నిజానికి 2011లో ఆమె అధికారంలోకి వచ్చినప్పుడు యాక్చువల్ గా కేంద్రము 2013 భూసేకరణ చట్టం అనేది ఒకటి నిర్దేశించింది అన్ని రాష్ట్రాలకి. అప్పుడు దాన్ని పశ్చిమ బెంగాల్, యాక్చువల్ గా మన ఆంధ్రప్రదేశ్ ఓకే చేసింది, చాలా రాష్ట్రాలు ఓకే చేసింది, కానీ పశ్చిమ బెంగాల్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఇప్పుడు ఏదైతే కొన్ని చెప్తా ఉన్నారు, ఇప్పుడు సుబేంద్ర అధికారి వచ్చిన తర్వాత 45 రోజుల్లోగా ఈ యొక్క ల్యాండ్ ని బిఎస్ఎఫ్ వాళ్ళకి అప్పచెప్పే కార్యక్రమాన్ని పూర్తి చేయాలి అనేది ఒక డెడ్ లైన్ కూడా పెట్టారు మొదటి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం. ఇదంతా ఎందుకు పెట్టారంటే, గతంలో సుప్రీంకోర్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ద్వారా ఎందుకు ఈ ల్యాండ్ ఇలా జరుగుతుందంటే, ఆ ల్యాండ్ మా చేతిలో లేదండి, రెవెన్యూ అనేది ఇవన్నీ కూడా భూమి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి కాబట్టి. నాకు అసలు ఒక అర్థం కాని విషయం ఏంటంటే, అసలు భారతదేశ రక్షణకి, భారతదేశ సమగ్రతకి, నేషనల్ సెక్యూరిటీకి ఇబ్బంది కలిగించే అంశాల్లో కేంద్రం ఎందుకు ఇంత ఉదాసీనంగా వ్యవహరించింది అనేది పెద్ద ప్రశ్న. వెస్ట్ బెంగాల్ ఇవ్వకపోతే అది బలవంతంగా ఫోర్స్ఫుల్ గా అయినా తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు అదేదో పశ్చిమ బెంగాల్ అనేది మమతా బెనర్జీ గారు పరిపాలించే రాష్ట్రం, ఆమెమో రాణి కాదు కదా దానికి. ఇక్కడ భారతదేశం అంటే ప్రమాదంలో పడిందంటే ఎవరు యుద్ధాలు చేయట్లేదు కదా అంటారు. యుద్ధం గురించి కాదు సమస్య అక్కడ మనకి చొరబాటుదారుల సమస్య ఉంది. ఆ చొరబాటుదారుల ద్వారా ఫ్యూచర్ లో ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు విడిపోయింది, అక్కడ బంగ్లాదేశ్ కి ఎందుకు విడిపోయిందంటే అక్కడ వాళ్ళందరూ వద్దనుకున్నారు.
రేపొద్దున రోహింగ్యాలో, బంగ్లాదేశ్ వాళ్ళు, వెస్ట్ బెంగాల్లో మెజారిటీ పీపుల్ అయిపోతే ఏమైంది? వేర్పాటువాద ఉద్యమాలు వస్తాయి కదా. సో అది భారతదేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి రేపొద్దున మనం అందరూ కూడా జవాబుదారీగా ఉండాల్సిన అంశం కదా. సార్, ఉనికికే ప్రమాదం వచ్చినప్పుడు అసలు ఎందుకు ఇన్ని రోజుల పాటు ఆ భూమిని స్వాధీనం చేసుకోలేదు అనేది పాయింట్. రెండోది, అక్కడ చొరబాటుదారులందరూ సొరంగాలు ఏర్పాటు చేసుకుంటున్నారు, ఆ పశువులను తీసుకొస్తున్నారు, మనుషులను తీసుకొస్తున్నారు. మనకేమో అక్కడ ఆర్డీఓలు, తహసీల్దార్లు అందరూ కూడా అవినీతి, అంటే అందరని కాదు, చాలా మంది రేషన్ కార్డులు కావాలంటే రేషన్ కార్డులు ఇస్తున్నారు, ఆధార్ కార్డులు కావాలంటే ఆధార్ కార్డులు ఇస్తున్నారు. వాళ్ళు మన సంక్షేమ పథకాలన్నీ కూడా దోచిపెడుతున్న పరిస్థితి. సో నేను అనేది ఏంటంటే ఆ ప్రాంతం ఏదైతే ఇప్పుడు చికెన్ నెక్, అది సిలిగురి కారిడార్ గా చెప్పేది కావచ్చు, ఆ ప్రాంతం మొత్తం 2217 కిలోమీటర్లు కావచ్చు. అసలు మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అక్కడ మనకి స్మగ్లింగ్ ఒకటి జరుగుతుంది బంగ్లాదేశ్ నుంచి. రెండోది ఏంటంటే అక్కడ ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు అదే మార్గంగా చేసుకుని వచ్చేస్తా ఉన్నారు. వాళ్ళు అక్కడ చొరబాటు వచ్చిన తర్వాత అక్కడ ఏదో ఒక ఆధార్ కార్డు పుట్టించుకొని వాడు హైదరాబాద్ వస్తున్నాడు, తమిళనాడు, చెన్నై వెళ్తున్నాడు, ఇంకా కీలకమైన ప్రాంతాలకు వెళ్తున్నారు. విదేశీయులు ఎవరైతే భారతదేశాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారో వాళ్ళ చేతిలో పావులుగా మారుతున్నారు. దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో ఇట్లాంటి అంశాల్లో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తుంది భారత ప్రభుత్వం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ రోజు మొన్న జరిగిన ఎన్నికల్లో అది కూడా ఒక ప్రధాన అంశంగా తీసుకొని భారతీయ జనతా పార్టీ ముందుకెళ్ళింది, సక్సెస్ అయింది. అఫ్ కోర్స్ అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ మమతా బెనర్జీ గారు అధికారంలోకి వచ్చిన 3 టర్మ్స్ అంటే ఈ 15 ఏళ్లలో ఎందుకు ఉదాసీనంగా ఉన్నారు? ఇది పెద్ద ప్రశ్న అనమాట. సో దీనికి సంబంధించి ఇంకోటి ఏంటంటే ఫెన్సింగ్ విషయం కూడా చాలా మామూలు విషయం కాదండి. ఇప్పుడు మనం అనుకుంటున్న భూమి బదలాయించారు 45 రోజుల్లో అనేది కాదు. ఎందుకంటే అక్కడ ఫెన్సింగ్ వేయటం కూడా నదుల మధ్యలో వేయాలి. అదేవిధంగా కొన్ని కోతకు గురయ్యే భూమి ఎక్కువ ప్రాంతం ఉంది అక్కడ. అంటే వాడు ఫెన్సింగ్ వేసిన తర్వాత అది కొట్టుకుపోయింది అనమాట. పైగా బంగ్లాదేశ్ కి ఇండియాకి మధ్యలో ఉన్న నదులకి ఎప్పుడు కూడా వరదలు వస్తాయండి. మీరు గమనించే ఉంటారు, బంగ్లాదేశ్ లో వరదల్లో ఎంత 100 మంది చచ్చిపోయారు, ఇలా జరుగుతూ ఉంటది. సో వరదల్లో ఆ ఫెన్సింగ్ కొట్టుకుపోయే పరిస్థితి కూడా ఉంది. సో మనకి వాళ్ళే ఇప్పుడు బంగ్లాదేశ్ ఏమంటుంది, మీరు ఫెన్సింగ్ వేస్తే వేయండి కానీ హ్యూమన్ టచ్ తో వెళ్ళండి, అంటే మానవ సంబంధాలు ఉండాలంట. వాళ్ళేమో మన దేశానికి చొరబాటుదారులనేమో వాళ్ళు ఏమీ రిస్ట్రిక్ట్ చేయలేరు, కానీ మనకు సలహాలు ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు పక్కన అమెరికాకి సహకరిస్తారు, పాకిస్తాన్ కి సహకరిస్తున్నారు. మనం వాళ్ళు పుట్టించిందే మనం అనే విషయం మర్చిపోయారు అక్కడ. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళిన హిందువులందరినీ చంపేస్తున్నారు కదా, చిన్న చిన్న విషయాలకి మూకదాడులు చేస్తూ చంపేస్తున్నారు. సో అది వేరే విషయం అండి, వచ్చింది కాబట్టి నేను చెప్పాను. ప్రధానంగా ఏంటంటే సరిహద్దు ప్రాంతానికి సంబంధించి మనకి ఇవన్నీ కూడా ఎన్ని రోజుల్లో టైం బౌండ్ పూర్తి చేయాలి ఏంటి, వాడు అక్కడి నుంచి వస్తే కనుక వాడికి అక్కడి నుంచి పాస్పోర్ట్ కానీ వీసా కానీ అన్ని తనిఖీలు చేసే విధంగా ఆ విధమైన ఏదైతే పాకిస్తాన్ వైపు మనకు ఉందో అలాంటి ఒక వ్యవస్థను ఇక్కడ నెలకొల్పాల్సిన అవసరం అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. అయితే శుభేందు అధికారి ఏంటంటే గతంలో నేను ఇంకోటి చెప్తాను, ఈయన మమతా బెనర్జీ దగ్గర పనిచేసేటప్పుడు ఈయన ఎంపీగా 2 సార్లు గెలిచారు, తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు. ఆయనకు కూడా తెలుసు మరి, కానీ ఆయనకి తెలిసినా కూడా ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఆయన ఏం చేయలేకపోయారు. సో ఇప్పుడు ఆయన కొద్దిగా కళ్ళు తెరుచుకున్నారు కాబట్టి, పైన కేంద్ర సహకారం ఉంది కాబట్టి ఈ విషయాలు ఏదైతే మన భారత రక్షణకి భద్రతకి ముప్పుగా పరిగణించే అంశాలు కాబట్టి ఎంత యుద్ధ ప్రాతిపదిక మీద వీటిని పూర్తి చేయటం. అదేవిధంగా ఇవాళ ఇంకో నిర్ణయం కూడా తీసుకున్నారు అక్కడ, అంటే అక్కడ మతపరమైన ఘర్షణలు చెలరేగుతున్నాయి కాబట్టి అక్కడ ఇమాములకు కానీ దేవాలయాల్లో పూజారులకు కానీ ఇట్లాంటి మతపరమైన వాళ్ళ రెమ్యునరేషన్ ఎవరైనా ఇస్తా ఉంటే కనుక బంగ్లాదేశ్ లో అవన్నీ తీసేసి వాళ్ళు వివేకానంద మెరిటోరియస్ స్కాలర్షిప్ అని చెప్పేసి అన్ని మతాలు కులాలకు అతీతంగా ఒకటి పెట్టారు. ఎవరైనా విద్యార్థులు అంటే ఈ ఎప్పుడైతే మతపరమైన రెమ్యునరేషన్స్ ఇచ్చేయన్ని రద్దు చేస్తున్నారో ఆ నిధులన్నీ దానికి వెళ్తాయి. అక్కడ మతపరంగా కాకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియస్ క్యాస్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా కూడా కొద్దిగా మంచి నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. సో దీన్ని కూడా మనం అందరం ఇన్వైట్ చేయాలి. బట్ యుద్ధ ప్రాతిపదిక మీద వీటిని పూర్తి చేయాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తాం.